వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? సో యాక్చువల్లీ ఇంకా నిన్న కీ వచ్చింది కదా, గ్రూప్ 3 కీ వచ్చిన తర్వాత నుంచి అందరూ అడుగుతున్నారు. ఇంకా ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ అయితే కంటిన్యూస్గా అక్క మీ స్కోర్ చెప్పండి అని అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూడండి, నేను చెప్తాను. మీకు చెప్పాల్సినవి చెప్తాను నేను. సో నిన్న నేను క్వశ్చన్స్ అడిగాను కదండి. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు నిజంగా చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ చేస్తున్నారు. కాకపోతే పిన్ చేయడం మాత్రం ఒక్కటికే చేయడానికి ఆప్షన్ ఉందన్నమాట. ఇద్దరు ముగ్గురిని పిన్ చేసే ఛాన్స్ ఉంటే నేను కూడా చేసేదాన్నండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఆన్సర్ చేసిన వాళ్ళలో ఎవరైతే ఫస్ట్గా అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో, అండ్ మీ అందరికీ తెలుసండి ఆన్సర్ ఎట్లా చేయాలి అనేది కూడా మీకు తెలుసు. ఆన్సర్ మీరు చేయాలి కానీ ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్గా ఉన్నదానికి కూడా నేను ఫస్ట్ పిన్ చేస్తాను. ఈవెన్ దో మీరు ఇద్దరు ఎట్ ఏ టైం మీరు ఆన్సర్ చేసినప్పటికీ ఆ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే కరెక్ట్గా, అంటే ఆన్సర్ చూడగానే అరే వీళ్ళు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఇంత బాగా ఆన్సర్ చేశారే అని అనిపించాలి నాకు. సో మీరు అందరూ చూస్తూనే ఉంటారు మన ఛానల్లో ఎంత బాగా కమెంట్ చేస్తున్నారో, అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా నిన్న అడిగిన అన్ని న్యూస్తో సహా చెప్తున్నారనమాట సిస్టర్స్ అండ్ బ్రదర్స్. థ్యాంక్ యూ అండి. మీ రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇట్లా రెస్పాన్స్ ఇస్తూ ఉంటే ఇంకా నాకు కూడా చెయ్యాలి అన్న ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఇంకా మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు అడుగుతున్నారనమాట, అక్క మాకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అని అంటున్నారు. యాక్చువల్గా రేపేనండి మేము ఊరు వెళ్ళాల్సింది. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే, ఈరోజు మా చిన్న పాప వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో తనని ఎలా రెడీ చేశాను అనేది నేను వీడియో చివరిలో చూపిస్తాను. అండ్ రేపు మా చిన్న పాప బర్త్డే అండి. సో మీ అందరి విషెస్ కూడా నాకు కావాలి. రేపు నేను వీడియో మ్యాక్సిమం పెట్టకపోవచ్చేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ కనుక వీడియో పెడితే ఖచ్చితంగా మీరందరూ నా బేబీకి, తన నేమ్ కౌసుది, తనకి విషెస్ అయితే మీరు చెప్పాలి. అయితే ఇంకా ఈరోజు క్వశ్చన్స్ అండి. ఈరోజు మాత్రం సీరియస్లీ చెప్తున్నాను. నిన్న నేను వెయిట్ చేశాను క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవరు కరెక్ట్గా చెప్తారని. మీరు అనుకుంటారో లేదో కానీ నేను ఎవ్రీడే నేను ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతానో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటిదంటే, బ్రిక్స్ న్యూస్లోకి వచ్చింది తెలుసు కదండి. బ్రిక్స్లో ఒక కంట్రీకి ఫుల్ టైం మెంబర్షిప్ అనేటువంటిది ఇచ్చారనమాట. సో ఏ కంట్రీకి ఫుల్ టైం మెంబర్షిప్ ఇచ్చారు, అందులోనే ఇంకొకటి 6th సమ్మిట్ ఎక్కడ జరిగింది, 7th సమ్మిట్ ఎక్కడ జరిగింది, అంటే ఎక్కడ జరగబోతుంది. 6th బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది, 7th ఎక్కడ జరగబోతుంది, అండ్ 6th సమ్మిట్ యొక్క థీమ్, 6th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్. ప్రతి ఒక్క సమ్మిట్స్కి ఈ మధ్య థీమ్స్ క్వశ్చన్స్లో అడుగుతున్నారు కదండి. సో ఈ క్వశ్చన్లో చాలా ఉన్నాయన్నమాట సబ్ క్వశ్చన్స్. చాలా జాగ్రత్తగా ఫస్ట్ మీరు ఎవరు ఫుల్ టైం మెంబర్షిప్ తీసుకున్నారో అది ఆన్సర్ చేయండి. తర్వాత 17th వెన్యూ, అంటే 17th సమ్మిట్ యొక్క వెన్యూ ఎక్కడ జరుగుతుంది అదొకటి మెన్షన్ చేయండి ఇందులో సబ్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ 16th ఎక్కడ జరిగింది అది మెన్షన్ చేసి 16th యొక్క థీమ్ ఇది రాయండి. సో ఇట్లా ఆన్సర్ చేయండి. అండ్ ఇంకొకటి, మౌంట్ అబూ అనేటువంటిది ఏంటిది, అది ఏ దేశంలో ఉంది. నేనే అంటే ఫుల్గా నేను ఆన్సర్ చెప్పట్లేను, అంటే క్వశ్చన్లో 2-3 సబ్ క్వశ్చన్స్ వచ్చేలాగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో ఒక నేమ్ ఇచ్చేసి అది ఏంటిది అని అడుగుతున్నారు. సో నేను అడిగిన క్వశ్చన్ కూడా దానికి సంబంధించింది. దేంట్లోనో కాదు, ఎందులో అడిగారండి, ఏపీపీఎస్సీ వాళ్ళ దాంట్లో అడిగారు. నెక్స్ట్, ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు, ఇది అందరికీ చెప్తారు అందరూ, కాకపోతే ఏ రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, డేట్ మెన్షన్ చేయండి, ఓకేనా. జరావా అనేటువంటిది ఒక ట్రైబ్, ఒక తెగ న్యూస్లోకి వచ్చింది. ఏ ఏరియా వాళ్ళు ఓకేనా, ఏ ఏరియా వాళ్ళు అనేటువంటిది మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నేను నిన్న అడిగాను కదండి, నిన్నటి రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అని అడిగితే అది ఎర్త్ రొటేషన్ డే అనమాట. నార్మల్గా ప్రవాస భారతీయ దివాస్ అనేటువంటిది January 8th, 9th, 10th 3 రోజుల్లో జరుపుకుంటున్నారు. 9th డేట్ వచ్చేసి ప్రవాస భారతీయ డే, కానీ 8th రోజు వచ్చేసి ఎర్త్ రొటేషన్ డే. ఇంకా కొంతమంది ఇంకొక ఇంపార్టెన్స్ ఇచ్చారు, 2-3 ఇంపార్టెన్స్లు చెప్పారు, అవి కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ 8th డే యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి ఎర్త్ రొటేషన్ డే అంట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేను మిమ్మల్ని అడిగాను ఈ క్వశ్చన్ని, మళ్ళొకసారి నేను రివైజ్ చేయడానికి అని చెప్పేసి ఇంకోసారి అడుగుతున్నాను. ఖోఖో వరల్డ్ కప్ మన ఇండియానే ఆతిథ్యం ఇస్తుంది. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన కంటెంట్ అంతా క్లియర్గా చెప్పాను. స్పాన్సర్ ఎవరు అనేటువంటిది ఇది ఫస్ట్ క్వశ్చన్. ఖోఖోలో నేను అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరు స్పాన్సర్షిప్ చేస్తున్నారు, ఇదొకటి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇస్తున్నారు, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతుంది వరల్డ్ కప్, ఏ ప్లేస్లో జరుగుతుంది. అలాగే మీకు గుర్తుందా, నేను మెన్స్కి సపరేట్ ట్రోఫీ ఉంది, ఉమెన్కి సపరేట్ ట్రోఫీ ఉంది, వాళ్ళకు కొన్ని జట్లు ఉన్నాయి, ఉమెన్ ఎంతమంది జట్లు ఉన్నారు, మెన్ ఎంతమంది జట్లు ఉన్నారు అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్పాను, గుర్తుందా. సో నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఎవరు స్పాన్సర్షిప్ చేస్తున్నారు అదొకటి, ఏ డేట్లా జరుగుతుంది అనేది అది ఇంకొకటి. ఇందులో ఇంకొక సబ్ క్వశ్చన్ ఏంటిదంటే, మెన్స్ ట్రోఫీ ఏ కలర్లో ఉంటుంది,
ఉమెన్స్ ట్రోఫీ ఏ కలర్లో ఉంటుంది, వాళ్ళ ట్రోఫీ ఏం రిప్రజెంట్ చేస్తుంది, వీళ్ళ ట్రోఫీ ఏం రిప్రజెంట్ చేస్తుంది. అర్థమవుతుందా అండి నేను ఎందుకు ఇంతగానో స్పెసిఫై చేస్తున్నానో అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ చదువుతానండి. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఏంటిదంటే, మీరు ఇన్ కేస్ ఎగ్జామ్స్లో టెన్షన్లో మీరు కరెంట్ అఫైర్స్ మీరు బిట్స్ గుర్తు చేయలేకపోయినా, అంటే రికగ్నైజ్ చేయలేకపోతే, ఇట్లా నేను వీడియోస్ ద్వారా రివైజ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదండి. మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి భయం పోగొట్టడానికే నా యొక్క మెయిన్ ఉద్దేశము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రవాస భారతీయ దివాస్ జనవరి 9న సెలబ్రేట్ చేసుకుంటాం, అందరికీ తెలుసు ఈరోజు. అయితే ఈ దివాస్ని ఎవరి రికమెండేషన్ తోటి, అంటే ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఏంటిది అనేటువంటిది ఆన్సర్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ క్వశ్చన్స్ అందరూ ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఎవరి రికమెండేషన్లో ఈ క్వశ్చన్. ఇంకొకటి మోస్ట్ 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 ఇంపార్టెంట్, షాహిద్ మదో సింగ్ హాత్ ఖర్చా స్కీమ్. షాహిద్ మదో సింగ్ హాత్ ఖర్చా స్కీమ్ పేరే పెద్దగా ఉంది. నేను చూస్తాను, నేను ఇట్లాంటి స్కీమ్స్ అడిగినప్పుడు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్ గురించి నేను అడుగుతున్న క్వశ్చన్, అసలు ఈ స్కీమ్ ఏంటిది, ఎవరు లాంచ్ చేశారు, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి చూస్తానండి. మన ఛానల్లో చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు. నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ నా ఛానల్లో ఉన్నందుకు. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్. సో ఈ క్వశ్చన్ నేను చూస్తానండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే విధానం ఉంటుంది చూడండి. మిమ్మల్ని నేను ఇలా ట్రైన్ చేస్తున్నాను, ఎందుకంటే మీతో కమింగ్ డేస్లో నేను ఎస్సేస్ రాపిస్తాను, క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాపిస్తాను, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 లాంటి మెయిన్స్ ఎగ్జామ్స్కి, అట్లనే యూపీఎస్సీకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియాలో టోటల్గా రికగ్నైజ్ చేయబడ్డ క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని, ఇది ఇంకో క్వశ్చన్. ఇంక ఇదే లాస్ట్ క్వశ్చన్. ఇందులో సబ్ క్వశ్చన్ ఏంటిదంటే, ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్గా దేన్ని, ఏ లాంగ్వేజ్ని గుర్తించారు, ఏ సంవత్సరంలో గుర్తించారు, అలాగే మన తెలుగు లాంగ్వేజ్ని ఏ సంవత్సరంలో గుర్తించారు. అర్థమైందా? ఈ లాస్ట్ క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని, మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ లాంగ్వేజ్గా దేన్ని ప్రకటించారు, ఏ సంవత్సరంలో ప్రకటించారు, అలాగే మన తెలుగు లాంగ్వేజ్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు. క్వశ్చన్స్ చాలా ఎక్కువైపోయినట్టున్నాయి. సో ఈ విధంగానే మనము రివైజ్ చేయొచ్చు. ఇంకా కమింగ్ డేస్లో చాలా రివిజన్ సెషన్స్ మనం పెట్టుకుందాము. ఇంకా మీరు సపరేట్గా ఎగ్జామ్స్ అంటే మీరు అది ఇది చదవాల్సిన అవసరం లేదు. నేను అన్ని ఇంపార్టెంట్గా నేను మీతో షేర్ చేస్తాను. అవసరమైతే అన్ని మనం రాసిన హరీష్ అకాడమీలో ప్రతి ఒక్క బిట్స్ని ఒక రోజు కూర్చొని జనవరి మంత్ మొత్తం, జనవరి లేదంటే వీక్ వైజ్గా చేద్దాము. నెక్స్ట్ కమింగ్ నేను సంక్రాంతికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అది చేస్తాను. అలాగే ఇది పాలిటీ కూడా మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నానండి. రేపు పండగ ఉంది, రేపు మా పాప బర్త్డే కూడా ఉంది. సో అందుకే మేబీ డిలే అవ్వచ్చేమో, కానీ కంప్లీట్ అయితే చేస్తాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను కంప్లీట్ చేస్తాను. అండ్ గ్రూప్ 3 విషయానికి వస్తే, కీ చూసుకున్నారా అక్క, మార్క్స్ ఎన్ని వచ్చినాయి అక్క అని అంటున్నారు. యాక్చువల్లీ నేను మీ అందరికీ తెలుసు, మనం గ్రూప్ 3 ఎగ్జామ్ వెంటనే రాసాం. అంటే అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వెంటనే గ్రూప్ 3 ఎగ్జామ్ పడింది. అంటే ఎగ్జామ్కి నేను వెళ్ళబోయే ముందు రోజే మనకు గ్రూప్ 4 ఫైనల్ లిస్ట్ అనేటువంటిది వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అండ్ మళ్ళీ తర్వాత వెంటనే రికవర్ అయ్యాను. కానీ ఎంత అంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అలా ఉంది. అండ్ నాకు చాలా హెల్త్ ఇష్యూ వచ్చాయన్నమాట. అంటే మెయిన్స్ రాసిన తర్వాత మొత్తం వీపు, మెడ ఇదంతా ఘోరంగా వాసిపోయి కంటిన్యూస్గా 3 days మెయిన్స్, అంటే కంటిన్యూస్గా 7 days మెయిన్స్ రాయడం వల్లనే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్యాక్ పెయిన్ సివియర్గా ఉండింది. ఇంకా 3 ఎగ్జామ్స్ కంటిన్యూస్గా రాయడం వల్ల చాలా ఇబ్బంది అయింది. అంటే దానికంటే ముందు ఇంకా కూర్చొని చదవలేకపోయాను. సీరియస్లీ గ్రూప్ 3 వితౌట్ ప్రిపరేషన్ అయితే నేను వెళ్ళొచ్చానండి. ఎవరికైనా ఉంటుంది కీ చూసుకోవాలని యాంగ్జైటీ, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కూడా చెక్ చేసుకున్నాను, కానీ మీతో షేర్ చేయలేదు. మంచి మార్క్స్ వస్తే నేను షేర్ చేస్తాను, కానీ ఈవెన్ దో నాకు మంచి మార్క్స్ రాలేకపోయినా నేను షేర్ చేద్దామని అనుకున్నానండి. కానీ అసలు నా మెయిన్ ఉద్దేశమే గ్రూప్ 1. ఈ గ్రూప్ 3, గ్రూప్ 2 ఇవన్నీ నేను అంతా ప్రిపేర్ అయ్యి అయితే పోలేదు. మేబీ గ్రూప్ 1 కంటే ముందు గ్రూప్ 3, గ్రూప్ 2 వచ్చుంటే మేబీ దీనికి బాగా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యేదాన్నేమో. ఇది లాస్ట్కి ఉండడం వల్ల గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయేటప్పటికి నా దగ్గర ఉన్న శక్తి అంతా పోయింది. ఇంకా నేను సపరేట్గా కూర్చొని చదివేంత శక్తి అయితే నాకు లేదండి. అందుకే నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ నాకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ కూడా మల్టిపుల్ చాయిసే గ్రూప్ 1కి, కానీ అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. 70+ వస్తే చాలు, 75+ వస్తే చాలా అని ఉంటుంది. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లా కాదండి. చాలా అంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట. ఈవెన్ మీతో షేర్ చేయాలంటే కూడా ఏదోలా ఉంది. 200 అట్లా వచ్చినాయండి. నాకు తెలుసు ఆ మార్క్స్కి నాకు రాదని తెలుసు. ఇంకా కీ చూసుకున్నా కూడా అంతే ఉంటాయి. సో నాకైతే హోప్స్ లేవండి. మీరు మళ్ళీ అడగద్దు. గ్రూప్ 2 కీ వచ్చిన తర్వాత కూడా అడగద్దు. నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండి. ఓకేనా? మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వీడియో ఏది పోస్ట్ చేసినా చూడండి, నోట్స్ రాయండి, నాకు షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.